ముందుగా మన టైమ్స్ ఆఫ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములు. ఇక మనం సంక్రాంతి రోజున గంగిరెద్దులకి విశేష ద్రవ్యాలని మనము స్వీకరిస్తామన్నమాట. అసలు ఈ గంగిరెద్దులు ఎక్కడి నుంచి మనకి భూమి మీదకి వచ్చాయి అని చెప్పి తెలియదేగా ఆ పరమేశ్వరుడు ఈ పంట పొలాలకి అనుకూలంగా ఉండాలని చెప్పి ఆ నంది భూమి మీదకి ఈ విధంగా ప్రవేశించి ఆ పంట పొలాలన్నీ కూడా ఈ విధంగా సుభిక్షంగా ఆ పంట పొలాలన్నీ కూడా రావాలని చెప్పి తెలియజేసుకుంటూ మన భూలోకంలో ప్రజలందరూ కూడా ఇక ఈ విధంగా మూడు పూట్ల భుజించాలి అని చెప్పి ఈ విధంగా మనం తెలియజేసుకుంటున్నాం అన్నమాట. ఇక ఆ ఆ సాక్షాత్తు ఆ నందిదేవతే ఈ ఎద్దు కాబట్టి మనం ఈ విధంగా గంగిరెద్దులుగా ఆటలాడుకుని మనము ఆ గంగిరెద్దులకి విశేష ద్రవ్యాలని ఈ విధంగా ప్రసాదంగా స్వీకరిస్తామన్నమాట. ఇక అటుకులు, పేలాలు మరియు మనం ఇంట్లో చేసినటువంటి పరమాన్నము అన్నీ కూడా ఆ గంగిరెద్దుకి ఈ విధంగా ప్రసాదంగా మనం స్వీకరిస్తామన్నమాట. మరియు మన ఇంట్లో సుభిక్షంగా ఉండాలన్నా కూడా ఆ వృషభ అనుగ్రహం ఉండాలి అని చెప్పి తెలియజేస్తారన్నమాట. మరియు పరమేశ్వరుడు ఈ విధంగా తెలియజేశారంటే మనకి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి వివాహం జరగపోయినా ఆ ఎద్దుకి ఈ విధంగా ఏదైనా విశేష ద్రవ్యాన్ని ఈ విధంగా పదార్థాన్ని స్వీకరించామనుకో తప్పకుండా వివాహాన్ని కూడా మనకి అనుకూలంగా ఉంటుంది, అంటే శుభాన్ని పొందుతారు కుటుంబంలో వాళ్ళందరూ కూడా అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. శ్రీకృష్ణ పరమాత్మ కూడా మకర సంక్రాంతి రోజున గోవర్ధనగిరి కొండని ఎత్తాడు కాబట్టి ఆ తిథి కూడా ఈ మకర సంక్రాంతి రోజే అని చెప్పి అందరూ కూడా ఈ విధంగా తెలియజేసుకోవాలి. ఆ రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టమైనటువంటి ఇక బెల్లము మరియు అటుకుల్ని ఈ విధంగా ప్రసాదంగా ఇచ్చి మనము మన కుటుంబంలో వాళ్ళందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉండాలని చెప్పి తెలియజేసుకుని ఇక ఆ పదార్థాన్ని మన కుటుంబంలో వాళ్ళందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా స్వీకరిస్తారన్నమాట. కాబట్టి ఈ గంగిరెద్దులు మన ఇంటికి వచ్చినటువంటి అనుగ్రహమే మన పూర్వజన్మలో మన పితృదేవతల అనుగ్రహంగా మనం ఆచరించుకోవాలన్నమాట. మరియు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉండాలన్నా కూడా ఈ మకర సంక్రాంతి రోజున ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేసుకుంటారో పూజిస్తారో వాళ్ళకి ఆ పరమేశ్వరుడితో పాటు ఈ శ్రీకృష్ణ పరమాత్మని ఎవరైతే విశేష ద్రవ్యాలతో ఆరాధనతో పాటు విశేష ద్రవ్యాల ప్రసాదంగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొత్తం కూడా శుభాన్ని పొందుతారు. ఎందుకంటే ఈ ఉత్తరాయణంలో ఇక ఈ మకర సంక్రాంతి రోజున కూడా తప్పకుండా ఇక చాలా చలిగా ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా ప్రాణాపాయ స్థితులన్నీ కూడా శుభంగా ఉండాలని చెప్పి ఈ మకర సంక్రాంతి రోజున ఖచ్చితంగా అందరూ కూడా ఈ స్వామివారి అనుగ్రహము మరియు ఆరాధనని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మతో పాటు ఆ నంది వాహన ఆ పరమేశ్వరుడి వాహనమైనటువంటి ఆ నంది అనుగ్రహం కూడా మన రైతులందరికీ కూడా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారములు.